స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. మోకాళ్ల నొప్పుల్ని శాశ్వతంగా దూరం చేసే మోకీలు మార్పిడి సర్జరీ గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు పోటెత్తే చలికాలంలో మోకీలు మార్పిడిని చేయించుకోకూడదని అనుకుంటారు. అలాగే కీలు మార్పిడి తర్వాత ఎక్కువ దూరం నడవకూడదని, మెట్లెక్కకూడదని, కింద కూర్చోకూడదని ఇలా అనేక నమ్మకాలు కనిపిస్తాయి. ఈ నమ్మకాల గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో మోకీలు మార్పిడి సర్జరీ చేయించుకోకూడదా? చలికాలంలో కీళ్లవాతం ఉన్నోళ్ళకి నొప్పులు కొంచెం కీళ్లవాతం సంబంధించిన నొప్పులు పెరుగుతాయి. కానీ ఎవరికైతే కీళ్ళు బాగా అరిగిపోయినాయి, అది కీళ్లవాతం వల్లైనా కావచ్చు, లేదా వయసు పైపడటం వల్లైనా కావచ్చు, ఎట్టి కారణం వల్లైనా కీళ్ళు బాగా అరిగిపోయి దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ ఆపరేషన్ను ఆ నొప్పుల్ని ఎలాగైనా సరే తగ్గిస్తుంది, మూమెంట్ అంటే కదలికని మళ్ళీ తెప్పిస్తుంది. కాబట్టి దానికి చలికాలంకి సంబంధం లేదు. పైగా మన దేశంలో చలి మొదలైనప్పుడు మనకు ఆ తేడా తెలుస్తుంది, కానీ ఒక్కసారి చలి మొదలైన తర్వాత అంత తీవ్రత ఏముండదు. అంటే వేరే మన విదేశాలతో కంపేర్ చేస్తే వాళ్ళకి అక్కడ 0 డిగ్రీ అంటే అసలు శూన్యం అనే డిగ్రీ అంత చలి ఉంటుంది. మనకు అంత చలి రాదు కదా. ఇక్కడ మనకు చలి మొదలైనప్పుడు చలితోటి ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి మొదలైన తర్వాత మనం మళ్ళీ దానికి అలవాటు పడిపోతాం. దానికి మనకు జరిగిన ఆపరేషన్ సంబంధించిన నొప్పులకి పెద్ద సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది చలికాలంలో కూడా ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. వాళ్ళెవరు మాకు బిగుసుకుపోయింది, మాకు బాగా నొప్పి పెరిగింది, లేదా మాకు సమ్మర్లో చేయించుకున్నప్పుడు నొప్పి తక్కువ ఉంది ఒక కాలు, ఇప్పుడు వింటర్లో చేయించుకుంటే బాగా నొప్పి ఉంది అనేది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. కాబట్టి ఇది అపోహ. మోకీలు మార్పిడి తరువాత ఎక్కువ దూరాలు నడవకూడదా? మనం ఆపరేషన్ చేయించుకుంది మీరు నడవాలని, మీరు మెట్లెక్కి దిగాలని, మీ దినచర్యలో ఎలాంటి బాధ కలిగించకూడదు, మీరు ఏం తలుచుకుంటే అది చేయగలగాలని. నడకకు సంబంధించి, మెట్లెక్కి దిగటం సంబంధించి మనం ఎంత నడవగలరు? మీరు 60-65 ఏళ్ళు, 55 ఏళ్లలో మీరు ఒక 2-3 కిలోమీటర్లు నడుస్తారు. మీరు ఒకసారో 2 సార్లు మెట్లెక్కి దిగుతారు. దీనితోటి పెద్ద ప్రభావము ఆ జాయింట్ మీద ఏముండదు. అది 15-20 ఏళ్ళు వచ్చే జాయింట్ మీరు 2 కిలోమీటర్లు రోజు నడిచినా, మీరు మెట్లు ఎక్కి దిగినా ఒక్కోసారి అది ఆ 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తుంది. అది 20 ఏళ్ళు దాటి కూడా వస్తుంది. కాబట్టి పక్కింటోళ్ళు లేదా ఆ విషయం గురించి తెలియని వాళ్ళు మీకు అమ్మ జాగ్రత్త కాపాడండి, ఇది కొత్త కార్ లాగా దీన్ని వాడకండి అనేది తప్పు. వాడండి మీ జాయింట్ని. మరీ అగ్రెసివ్గా దాన్ని ఏదో ఒక 4-5 కిలోమీటర్లు నడవటం, లేకపోతే దాని మీద పరిగెత్తటం అలాంటివి మనం ఎలాగో చేయం. కాబట్టి ఆ జాయింట్కి ఎలాంటి హాని జరగదు. కృత్రిమ కీలు 5-6 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అన్నదా? ఈ ఆపరేషన్ మేమే 10-12 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మన ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో మన దేశంలో 12 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఆపరేషన్. 10-12 ఏళ్ల క్రితం చేసిన పేషెంట్లు చాలామంది ఇంకా చాలా బాగున్నారు. వాళ్ళని, మా పేషెంట్లను మేము చూస్తే వాళ్ళకి ఇంకో 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ జాయింట్ వస్తుందనే నమ్మకం మాకు ఉంది. అది మా చేయించుకున్న పేషెంట్లకు కూడా ఉంది. కాబట్టి ఈ అపోహ ఇప్పుడు తగ్గింది. కానీ ఇప్పటికీ జనాలు అడుగుతూ ఉంటారు, ఇది 5 ఏళ్లలో ఫెయిల్ అయిపోద్దా అనేది. ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి చేసిన 2-3 ఏళ్లలో ఇది కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరో 400లో ఒకరికో, 500లో ఒకరికో ఇది ఆపరేషన్ చేయటం వల్ల, లేకపోతే పేషెంట్ లేట్ రావటం వల్ల డాక్టర్ దగ్గర ఇది 4-5 ఏళ్లలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరికీ ఇది 5 ఏళ్లలో ఫెయిల్ అవుద్ది అనుకోవడం తప్పు. అది ఎవరికో ఒకరికి జరిగేది. మీరు పేషెంట్లు కూడా మరీ లేటుగా రాకూడదు. అంటే పూర్తిగా అరిగిపోయి వంకరైపోయి మేము ఆపరేషన్ చేయలేని స్టేజ్లో చాలామంది వస్తారు. ఈ స్టేజ్లో రాకండి అనేది మా విన్నపం. మోకీళ్ల సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ బాధాకరంగా ఉంటుందా? ఫిజియోథెరపీలో ఊరికే ఆ జాయింట్ని మూవ్ చేస్తూ ఆ కండని మనం బిగించే ఎక్సర్సైజ్ మనం చేయాలి. కొన్నిసార్లు ఫిజియోథెరపిస్ట్ వెళ్ళి ఆ కాలు బాగా మడవాలని చెప్పి తోస్తారు. అప్పుడు బాగా నొప్పి వస్తుంది. యాజ్ సచ్ ఫిజియోథెరపీ మామూలుగా చేయటం వల్ల, కండరాలు బిగించడం వల్ల, జాయింట్ కదపటం వల్ల పెద్దగా నొప్పులు రావు. ఎప్పుడైతే ఒక ఫిజియోథెరపిస్టో లేదా ఇంట్లో వాళ్ళో లేకపోతే మనమో దాన్ని ఫోర్స్గా బలవంతంగా మడుస్తామో అప్పుడు నొప్పి వస్తుంది. అది చేయకూడదు అనేది పేషెంట్లకి చేయించుకోకూడదు. ఫిజియోథెరపిస్ట్ కూడా ఎవరిది బలవంతంగా తోయకూడదు అనేది నా విన్నపము. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఫిజియోథెరపిస్ట్ అందరూ.
ఇది ఒకటి పక్కన పెడితే ఫిజియోథెరపీ వల్ల నొప్పులు రావు. ఫిజియోథెరపీ వల్ల అసలు ఉన్న నొప్పులు తగ్గుతాయి. ఆ హాస్పిటల్లో ఉండగానే మీరు ఎప్పుడైతే ఫిజియోథెరపీ మొదలు పెడతారో పేషెంట్లు అందరూ కూడా గమనించేది ఏంటంటే వాళ్ళ నొప్పులు తగ్గినాయి అనేవి. కాబట్టి ఇది ఒక ఆ ఫిజియోథెరపీ వల్ల నొప్పులు బాగా వస్తాయి అనేది. ఫిజియోథెరపీ వల్ల నొప్పి తగ్గుద్ది, మీ కండరాల్లో మళ్ళీ బలం పెరుగుద్ది, మీ జాయింట్ మూవ్ అవుద్ది. కాబట్టి మీరు తొందరగా నడుస్తారు, మీ పూర్తి హెల్త్ బాగుంటుంది, బలం బాగుంటుంది.